సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహంకాళి గూడెంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై బీహార్ కార్మికులు దాడి చేయడంతో పాటు పోలీస్ వాహనం అద్దాల్ని ధ్వంసం చేశారు. ఇటీవల ఫ్యాక్టరీలో బీహార్ కార్మికుడు మృతి చెందగా నష్టపరిహారం విషయంలో గేటు దగ్గర పెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళన చేశారు. పరిస్థితిని అదుపు చేయబోయిన పోలీసులపై కార్మికులు కర్రలతో దాడి చేశారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మహంకాళి గూడెంలోని దక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులపై బీహార్ కార్మికులు దాడి చేయడంతో పాటు పోలీస్ వాహనం అద్దాల్ని ధ్వంసం చేశారు. ఇటీవల ఫ్యాక్టరీలో బీహార్ కార్మికుడు మృతి చెందగా నష్టపరిహారం విషయంలో గేటు దగ్గర పెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళన చేశారు. పరిస్థితిని అదుపు చేయబోయిన పోలీసులపై కార్మికులు కర్రలతో దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని నాంకాలగూడెంలో ఉన్నటువంటి దక్కన్ సిమెంట్స్ వద్ద అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఇక్కడ నిన్న ఒక ఆదివారం రోజు డ్యూటీ ముగించుకొని క్వార్టర్స్ వచ్చినటువంటి ఒక బీహార్ కార్మికుడు అనారోగ్యంతో మృతి చెందారు. అయితే అతనికి నష్టపరిహార విషయంలో ఆ కాంట్రాక్ట్ సంస్థతో కూడా యాజమాన్యం మాట్లాడి ఆ సెటిల్ చేస్తున్న క్రమంలోనే ఈ రోజు కొంతమంది కార్మికులు పరిశ్రమ గేటు వద్ద ఆందోళనకి వచ్చిన పరిస్థితి ఉంది. అయితే వచ్చిన క్రమంలో ముందు జాగ్రత్తగా ఇటు ఆ సంస్థ యాజమాన్యం కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అందరూ అక్కడికి చేరుకొని వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా కార్మికులు పోలీసుల పైన తిరగబడ్డారు. మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడొచ్చు. పోలీసులని ఉరికిచ్చి కొడుతున్న దృశ్యాలు కూడా చాలా క్లియర్ గా ఉన్నాయి. అక్కడంతా కూడా అక్కడ అంటే ఒక 10 మంది కార్మికులే ఉండటం, అదేవిధంగా అప్పటికే యాజమాన్యం కూడా వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఒక కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళకి సంబంధించిన పరిహారం కూడా నిర్ణయించడంతో చాలా మామూలు విషయం అని చెప్పి వాళ్ళు 10 మంది రావడంతో ఒక్కసారిగా కార్మికులందరూ కూడా తిరగబడడంతో పోలీసులు కూడా నియంత్రించలేకపోయారు. ఈ ఘటనలో ఇటు స్థానిక ఎస్ఐ పాలకవీడు ఎస్ఐతో పాటు ఒక హోంగార్డు కూడా కొంత గాయాలైన పరిస్థితి ఉంది. ఎంతో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొని అక్కడ పోలీసులు అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాల్సిన పరిస్థితి అక్కడ నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన తర్వాత వెంటనే పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో పక్కనే ఉన్నటువంటి నేరేడుచర్ల, అదేవిధంగా ఇటు మేలచెరువు ఇట్లాంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి కూడా పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ప్రస్తుతం అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి. అయితే ఇటు ఘటనకు సంబంధించి అంటే అక్కడ గేటు వద్ద ఆందోళన చేసిన క్రమంలో పోలీసులు మాట్లాడుతున్న క్రమంలో పోలీసులపైన దాడి చేయడంతో పాటు అదేవిధంగా గేటు వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ గది పైన కూడా దాడి చేసి అక్కడ కూడా అద్దాలు ధ్వంసం చేశారు. అదేవిధంగా పోలీసులకు సంబంధించిన వాహనం ఎస్ఐ వాహనాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి. ఎస్ఐ వాహనం పైన రాళ్లు వేశారు, భారీ రాళ్లు వేశారు. అదేవిధంగా పోలీసు కానిస్టేబుల్ ని హోంగార్డులను కూడా కర్రలు తీసుకొని బీఆర్ కార్మికులు కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. అంటే ఎంత మంది పోలీసులకు గాయాలయ్యాయి? ప్రస్తుతం అయితే ఒక స్థానిక ఎస్ఐ పాలకవీడు ఎస్ఐతో పాటు ఒక అతను ఎస్ఐ వెంట ఉన్నటువంటి ఒక హోంగార్డు కూడా మనం విజువల్స్ లో చూడవచ్చు. హోంగార్డు వెంట వాళ్ళంతా కూడా అక్కడ ఆ కార్మికులు వెంట పడి కొడుతున్న పరిస్థితి ఉంది. అతను హోంగార్డుతో పాటు స్థానిక ఎస్ఐకి కూడా స్వల్పంగా గాయాలు అయితే అయినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళిద్దరిని కూడా అంటే మేజర్ గాయాలు కాకపోవడంతో అక్కడే ప్రాథమిక చికిత్స అయితే అందించారు. ప్రస్తుతం అయితే ఈ ఉన్నతాధికారులు కూడా అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా అక్కడికి చేరుకొని మొత్తం కూడా 2-3 అక్కడ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడంతో ప్రస్తుతం భారీగా మోహరించారు. అదేవిధంగా పరిస్థితిని కూడా అదుపులోకి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు బీహార్ కార్మికులు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అంటే పోలీసులు ముందుగా వారి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పారు? అంటే నష్టపరిహారం విషయంలో అసలు ఏం జరిగింది ఓవరాల్ గా? అంటే మనకు ఇటు పరిశ్రమ ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం నిన్న ఒక బీహార్ కార్మికుడు డ్యూటీ ముగిసి క్వార్టర్కి వచ్చిన క్రమంలో హార్ట్ అటాక్ గురై చనిపోయారని చెప్తా ఉన్నారు. అయితే వెంటనే చనిపోయిన వెంటనే పరిశ్రమకి సమాచారం అందడంతో పాటు అదే వీళ్ళంతా కూడా బీహార్ కార్మికులంతా కూడా నేరుగా సంస్థతో అటాచ్మెంట్ ఉండదు. అంటే కాంట్రాక్ట్ కానీ ఇవన్నీ కూడా ఒక సంస్థ ద్వారా ఉంటుంది. ఆ కాంట్రాక్ట్ సంస్థను పిలిచి వాళ్ళు మాట్లాడిన క్రమంలో కొంత అమౌంట్ అనేది అంటే జనరల్ గా వీళ్ళందరూ కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కొంత సహాయం చేయాలని చెప్పి ముందే అగ్రిమెంట్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రమాదం
జరిగిన నేపథ్యంలో అంటే పరిశ్రమ లోపల చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఆ కుటుంబానికి కొంత న్యాయం చేయాలని చెప్పి ఇటు కాంగ్రెస్ సంస్థ కూడా పరిశ్రమ దృష్టికి తీసుకెళ్లడంతో వాళ్ళంతా కూడా ఒక అమౌంట్ కి అయితే వాళ్ళు అగ్రిమెంట్ కి ఓకే అయినట్టు తెలుస్తా ఉంది. అప్పటికి ఇటు మృతదేహాన్ని కూడా స్వగ్రామానికి కూడా పంపించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఆ అమౌంట్ విషయంలో కొంత వీళ్ళకి క్లారిటీ లేక అంటే కింది కొంతమంది కార్మికులు ఎవరైతే ఆ సమయంలో ఈ అగ్రిమెంట్ జరిగినటువంటి సమయంలో ఎవరైతే అందుబాటులో వాళ్ళు డ్యూటీలో ఉన్నటువంటి కార్మికులకి ఇదంతా కూడా తెలియకపోవడంతో వాళ్ళు ఈ రోజు మరొకసారి మాకు అగ్రిమెంట్ ఇంతవరకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి వాళ్ళు ఆందోళన బాట పట్టారని చెప్పి అయితే పరిశ్రమ యాజమాన్యం చెప్తా ఉంది. అయితే ఇటు కార్మికులు మాత్రం తమకు ఇంతవరకు నష్టపరిహారం మీద అగ్రిమెంట్ అంటే ఇంత ఇస్తామని చెప్పారు కానీ దాని చెల్లింపు విషయంలో మాత్రం ఇప్పటివరకు కూడా క్లారిటీ లేకపోవడంతోనే మేము ఆందోళన చేపడుతున్నామని చెప్పి కార్మికులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ చేరుకున్నటువంటి పోలీసులు వాళ్ళతో పరిశ్రమతో మాట్లాడదాం, అదేవిధంగా అక్కడికి ఇప్పటికీ ఒక అగ్రిమెంట్ అయింది కాబట్టి మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నచ్చ చెప్తున్న క్రమంలోనే కొంతమంది కార్మికులు ఒక్కసారిగా దురుసుగా పోలీసులతో ప్రవర్తించే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో పోలీసులు కూడా కొంత వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయబోగా ఒక్కసారిగా కార్మికులు వాళ్ళ దగ్గర అప్పటికే నిరసన చేస్తున్న క్రమంలో అందుబాటులో ఉన్నటువంటి రాళ్లు కర్రలు తీసుకొని వాళ్ళు పోలీసులపై తిరగబడిన పరిస్థితి. అంటే వాస్తవానికి ఆందోళన జరుగుతున్నట్టు సమాచారం అందడంతో అందుబాటులో ఉన్నటువంటి సిబ్బందితోనే స్థానిక శాఖలు చేరుకున్నారు. అక్కడి నుంచి దాదాపు ఒక 10 కిలోమీటర్ల లోపే పోలీస్ స్టేషన్ ఉంటుంది. వెంటనే సమాచారం రావడంతో అక్కడి నుంచి తనకు అందుబాటులో ఉన్నటువంటి సిబ్బందితో ఒక వెహికల్ లో మాత్రమే అక్కడికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన తర్వాత ఆందోళన కొంత ఉధృతంగా మారడంతో అప్పటికే సమాచారించి ఉన్నతాధికారులు అదేవిధంగా సమీప పోలీస్ స్టేషన్ కి అదనపు సిబ్బంది వచ్చేలోపు ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే సద్దుమణిగినప్పటికీ కూడా ఒక ఇద్దరికి పోలీస్ సిబ్బంది గాయం కావడంతో దానిపైన ఖచ్చితంగా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ చంద్రశేఖర్.